వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయి ప్రియ. మేడారంలో నేడు తల్లుల దర్శనానికి తండోపతండాలుగా భక్తజనం తరలి వస్తున్న సందర్భంగా తాగునీటి, వసతి, మరుగుదొడ్లు, రోడ్లు తదితర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించారు. తొలుత అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా గిరిజనేతరులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల 20వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకి వచ్చేదానికంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ పరిసర ప్రాంతంలో ఉండే రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని వడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది లగాయత్తు, చేపట్టింది మొదలు. ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ, మా సహచర మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ
మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు పాజిటివ్గా కంప్లీషన్ కోసం. సహకరించిన ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. కుట్రపూరితంగా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి బీఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీష్ రావు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారని అన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. టెలిమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారని, 2016లోనే టెలిమెట్రీని ఏర్పాటు చేశారన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా అంశాలను సీఎం సగం మాత్రమే చెప్పారన్నారు. కేంద్ర మంత్రి జగన్ సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారని, పోతిరెడ్డిపాడును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని. ఏర్పడక ముందు అంటే 1956కి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి, దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ, నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000, అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏండ్లు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏండ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాల ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ గణపతి శర్మచే సోమవారం ఉదయము స్వామివారికి 5 గంటల నుండి సుప్రభాత సేవ, అభిషేకము నిర్వహించిన అనంతరము స్వామివారికి అలంకరణ, పూజా కార్యక్రమము, మహామంగళ హారతులతో అత్యంత వైభవముగా పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరము ఇరుముడి ధారణతో ఆలయ ప్రాంగణము భక్తులతో కిక్కిరిసిపోయినది. శబరిమల యాత్రకు వెళ్ళు అయ్యప్ప భక్తులకు ఆలయ గురుస్వాములు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య గురుస్వామి వారు మరియు కేరళ నాగరాజన్ గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి ధారణ చేశారు. తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, అల్లాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, ఆరాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, ఏడాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, ఎట్టాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, తొమ్మిదాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప, పత్తాం తిరుపడి శరణ పునయ్యప్ప, అయ్యనే పునయ్యప్ప.
గర్భాపసి కింద వచ్చిన పద్మశాలి కుటుంబాలను ఆదుకోవాలని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. వర్ధనపేట నియోజకవర్గంలో పద్మశాలి కులస్తులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా వారికి భరోసా కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గర్భాపసి పథకం కింద మడికొండ శివార్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి అనేక మంది పద్మశాలి కుటుంబాలకు స్థలాలు కేటాయించి అన్ని విధాల ప్రోత్సాహం అందించారని, కానీ గత 15 సంవత్సరాలుగా టెక్స్టైల్ పార్కులోని పద్మశాలి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా పవర్ వీవులకు నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ఈ సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తి సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లాలని, పద్మశాలి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవర్ వేవ్ ఆఫ్ చేయకుండా, అలాగే వారికి గతంలో కూడా మంత్రివారి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష, కానీ అది ఏమాత్రం కార్యరూపం దాల్చట్లేదు. కాబట్టి మరి ఒకసారి మీ ద్వారా మన తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా మరొకసారి తెలుపుతూ వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వారిని అక్కడ చాలా వారి కుటుంబాలు మళ్ళీ వాపస్ వెళ్ళే విధంగా ఉంది అధ్యక్ష. వారు మళ్ళీ అటు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకొని వారికి అన్ని విధాలా సాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చానని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని అన్నారు. పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారన్నారు. బీఆర్ఎస్ నుంచి అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయని, పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. గతేడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బడవే అని అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతుంటే స్పీకర్ చూస్తూ కూర్చోవడం బాధాకరమని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నామని అందరికీ అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంగుష్ట మంత్రులు కుక్కమూతి పిందెలని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు. ఇవాళ ఆ అంగుష్ట మంత్రులు అనే పదానికి సరిపోయేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి అనే అన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిన రాహుల్ గాంధీని అశోక్ నగర్ నడి చౌరస్తాలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరితీయాలని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఇద్దరిని కామారెడ్డిలో ఉరితీయాలని అన్నారు. 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు కాంగ్రెస్ పార్టీని ఉరితీయాలని అన్నారు. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా, ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, పనికి మాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట,
బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్టమాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు అని. నిజంగా ఇవాళ ఆ అంగుష్టమాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి అత్యుత్సాహం అంటే ఇదేనేమో, మటన్ ముక్క వేసుకోండి సార్ అంటూ కాంగ్రెస్ నాయకులకు స్వయంగా వడ్డిస్తూ క్యాటరింగ్ పనులు చేస్తున్నారు నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు. తాను ఒక పోలీస్ అధికారి అని మర్చిపోయి యూనిఫామ్లో ఉండి అధికార పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేంశుకు, అధికార పార్టీ నాయకులకు స్వయంగా మాంసం కూర వడ్డిస్తున్న నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూనిఫామ్లో ఉండి ఇలా అధికార పార్టీ నాయకులకు వడ్డించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మేడం కొంచెం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.